గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెప్మా ఆర్పీల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శనివారం చైతన్య మహిళా సంఘానికి వచ్చిన 15 లక్షల రుణంలో మొదటి 5గురికి తలా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మిగిలిన 5గురికి తలా 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా ఎందుకు ఇచ్చారని అడిగితే, మీరు గ్రూపులో కొత్తవారు కాబట్టి మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాము, మీరు కట్టలేని పరిస్థితుల్లో మేమే కడతామని ఆర్పీ కృష్ణలీల అన్నది. ఇలా 5గురు దగ్గర తలా 1 లక్ష రూపాయలు తీసుకుంది. అదేవిధంగా కర్నాల మంజుల తమ గ్రూప్ కి చెందిన వ్యక్తి కాకుండా ఆమె అకౌంట్ లో 2 లక్షలు ఇచ్చారు. తమకు లోన్ వచ్చినప్పటి నుంచి ప్రతి నెల తాము వెళ్లి కృష్ణనీలకు అమౌంట్ ఇస్తున్నామని, రెగ్యులర్ గా అమౌంట్ కడుతున్నామని తెలిపారు. కానీ మధ్యలో 5 నెలలు తాము ఇచ్చిన డబ్బులు కట్టలేదన్నారు. మధ్యలో కొన్ని కట్టుకుంటూ కొన్ని ఆపివేసిందని, దీని ద్వారా తమకు బ్యాంకులోను మొత్తం 15 లక్షలు తీసుకుంటే తమ బ్యాంకులోను 10 లక్షలు చూపిస్తుందని, తమ గ్రూప్ లో లోను 3 నెలలకే అయితే కంప్లీట్ అయ్యే 3 మూమెంట్ లో తమకు 10 లక్షల అప్పు చూపిస్తే తాము ఎక్కడి నుంచి కడతామన్నారు. ఇదంతా ఆర్తి కృష్ణ నీల కట్టుకపోవటం వల్ల తమకు అప్పు చూపిస్తుందని, తనకు మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సంతకాలు కూడా మాకు కృష్ణలీల ఏం చేస్తారు ఆమె యాన్మెంటర్ ఆర్పి తీసుకుంది. కడతదని మేము అనుకున్నాము, కానీ కట్టిందో కట్టలేదో కూడా తెలియదు. మేము మాత్రం కట్టేసినాము. ఇప్పుడు చూస్తే మా అమౌంట్ నా పేరు మీద తీసుకున్నది నేనే కట్టాలని వీళ్ళు అంటారు. ఆమె కడతలేదని ధైర్యం చేస్తారు. 2 లక్షలు రాసింది అకౌంట్లో. ఒక 50,000 మా అకౌంట్ నుండి ఆమెకు ట్రాన్స్ఫర్ పెట్టినాము. 50,000, 1,50,000 మేము తీసుకున్నాము. అవి మా దగ్గర అప్పుగా తీసుకుంటున్నా. ప్రతి నెల 2,000 నేను కడతా అని చెప్పింది. కడుతుంది అని మేము మా వంతు 6,000 మేము ఇచ్చేసినాము. ఆమె కట్టిందో కట్టలేదో మాకు తెలియదు. ఇప్పుడు మేము కట్టిన డబ్బులు కూడా ఒక 3,30,000 వరకు అందులో తక్కువ ఉన్నాయి అకౌంట్లో. మేము 3 నెలలు అయితే గ్రూప్ అయిపోతుందని మేము అనుకుంటున్నాము. అందులో చూస్తే మాకు 10 లక్షల అమౌంట్ కనిపిస్తుంది. పొదుపు డబ్బులు కూడా 1,90,000 అందులోకి డ్రా చేసినట్టు మాకు తెలుస్తుంది. మా పొదుపులో 1,540 రూపాయలు మాత్రమే ఉంది. నా పేరు ప్రేమలత, మాది గజ్వేల్ పట్టణము. మాది చైతన్య గ్రూప్ సంఘం ఉంది. మాకు 1 లక్ష రూపాయలు గ్రూప్ ఇచ్చింది. మాకు 15 లక్షల రూపాయలు గ్రూప్ శాంక్షన్ అయింది. గ్రూప్ శాంక్షన్ అయితే మనిషికి 5గురికి మనిషికి 5 లక్షల చొప్పున, ఒక్కొక్క 1 లక్ష రూపాయల చొప్పున 5 లక్షలు శాంక్షన్ అయిపోయింది. మిగతా 5గురికి 2 లక్షల చొప్పున శాంక్షన్ చేయించుకొని నా దగ్గర నాకు 2 లక్షలు శాంక్షన్ అయితే 1 లక్ష రూపాయలు వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నారు. ఇలా ఎందుకు అని మేము అడిగితే, మీరు కొత్త వాళ్ళు కదా, మీకు అమౌంట్ మొత్తం ఇవ్వలేము, మీరు కట్టలేని పరిస్థితి వస్తే ఎట్లా, మేమే కట్టుకుంటామని చెప్పారు. చెప్తే మేము నమ్మి ఇచ్చినాము. నా దగ్గర పూజిత, మిగతా వాళ్ళందరి దగ్గర, ఈ 5గురు నంబర్ల దగ్గర కూడా అట్లనే తీసుకుంది అమౌంట్. అలాగే ఇట్లా కర్నాల మంజుల మీద మా గ్రూప్ సభ్యురాలు అయినప్పటికీ అకౌంట్లో 2 లక్షలు ఇచ్చుకున్నారు. ఈ గ్రూప్ సభ్యురాలే కాదు. అయితే ఇదే విధంగా మేము ప్రతి నెల గ్రూప్ స్టార్ట్ అయిన నుంచి, మాకు లోన్ వచ్చినప్పటి నుంచి ప్రతి నెల మేము వెళ్ళి కృష్ణయ్యకి అమౌంట్ ఇస్తున్నాము. అమౌంట్ ఇస్తే దీంట్లో రెగ్యులర్గా కట్టుకుంటూ వస్తుంది అని అనుకున్నాం మేము. కానీ ఆమె ఏం చేసింది, మధ్యలో 5 నెలలు కట్టలేదు. మేము ఇచ్చిన డబ్బుల నుంచి 5 నెలలు కట్టలేదు. మళ్ళీ మధ్యలో కొన్ని కట్టుకుంటూ కొన్ని ఆపేసింది. ఇట్లా దీని ద్వారా మాకు ఇప్పుడు బ్యాంక్ లోను మొత్తం ఇప్పుడు 15 లక్షలు తీసుకుంటే మేము అమౌంట్ మొత్తం ఇప్పుడు అప్పు 10 లక్షలు చూపిస్తుంది. మళ్ళీ మా గ్రూపులోనూ 3 నెలలు అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యే మూమెంట్లో 10 లక్షలు అప్పు చూపిస్తే ఇప్పుడు మేము ఇక్కడి నుంచి కడతాం. ఇదంతా ఇప్పుడు ఆమె కట్టకపోవడం వల్ల మాకు 10 లక్షల రూపాయల అమౌంట్ వస్తుంది అప్పు. ఇది సార్ మా బాధ. దయచేసి మాది విజ్ఞప్తిని అంగీకరించి పెద్దవాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా డబ్బు మాకు రికవరీ అయ్యేటట్టు చూడాలని అనుకుంటున్నాం. దయచేసి అంతే.